సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మ్యాన్ నరేష్ భార్య ఇద్దరు పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్లలో చోటు చేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద నరేష్ గన్మ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజువారీగా నిధులు నిర్వహించి ఇంటికి వచ్చే సమయంలో 9mm పిస్తోల్ తో వచ్చాడు నరేష్. ఇద్దరు పిల్లలు స్కూల్ కు వెళ్ళగా వారిని ఇంటికి తీసుకువచ్చి మరీ కాల్చి చంపాడు నరేష్. మొదట భార్య చైతన్యను కాల్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నరేష్ కు ఇటీవల అప్పుల బాధలు ఎక్కువయ్యాయని తెలుస్తుంది. తీసుకున్న డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు పెరిగాయి. అప్పుల విషయంలోనే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా ఇరుగు పొరుగు వ్యక్తులు చెప్తున్నారు. ఈ గొడవల కారణంగా ఆవేశంతో తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని మొదటగా పిల్లలను కాల్చి తర్వాత భార్యను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు నరేష్.